మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో ఆల్రెడీ తమ్మునేలు చూసే ఉంటారు కదా. సో దొన్నె బిర్యానీ ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. కొంచెం కూడా సుత్తి లేకుండా, గ్యాప్ లేకుండా త్వరగా చేసేద్దామంటే వచ్చేసేయండి. దొన్నె బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే చూపించేస్తున్నాను. నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగే చేయండి. మీరు కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ మసాలా దినుసులన్నీ నేను పౌడర్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. తీసుకుని బాగా కడుక్కుని అయితే పక్కన పెట్టుకుంటాను. సోనా మైసూర్ బియ్యం అయినా సరిపోతుంది, లేదంటే చిట్టుముత్యాల రైస్ అంటారు కదా, సో దాంతో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. స్పెషాలిటీ చిట్టుముత్యాల రైసే అనమాట దీనికి. మన దొన్నె బిర్యానీ అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా అండి? పుదీనా, కొత్తిమీర, మెంతికూర అనమాట. ఈ 3 ఆకులు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుని అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను. ఈ పేస్ట్ ముందుగా ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు 5 నుంచి 7 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. బాగా ఫ్రై చేసుకుందాము. కారం వేయం కాబట్టి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకుని చక్కగా వేయించుకుందాము. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, మెంతికూర వేసుకుని అన్నీ బాగా ఫ్రై చేసుకుని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. చికెన్ అంతా నేను ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్నానండి. ఉప్పు, పసుపు వేసి బాగా అయితే నిశ్వాసన పోయేంత వరకు క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు కడిగిన చికెన్ని ఒక గిన్నెలో తీసుకుని అందులో ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు, ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి కావాలంటే ఇంకొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే పెరుగు వేసుకుని చికెన్ మొత్తం అంతా బాగా పట్టేలాగా కలుపుకుందాము. చివరిగా ఒక నిమ్మకాయ రసం పిండి మరోసారి బాగా కలుపుకుందాం. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని కనీసం 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా చేస్తే ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం అన్నీ చికెన్కి బాగా పట్టి చికెన్ మెత్తగా అవ్వడంతో పాటు మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్తో మన దొన్నె బిర్యానీ ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అదే బాండీలో ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసుకుని చక్కగా మనము ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ మసాలా పౌడర్ చేసాం కాబట్టి అంత మసాలా మనకి అవసరం అని అనిపించదు. ఇక్కడ నేను మిరియాలు కూడా వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. మిరియాలు కూడా తప్పనిసరిగా వేసుకోండి. ఇక్కడ ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే దోరగా వేయించుకున్నానండి. ఈ దొన్నె బిర్యానీకి మనకి టమాటాలు, క్యారెట్లు ఇవన్నీ వేయకూడదండి. సేమ్ యాస్టీస్ నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే చేసేసేయండి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా నేను ఈ మ్యారినేట్ చేసుకున్న తర్వాత. సో 1 అవర్ పెట్టుకున్నానండి. సో ఆ చికెన్ అంతా కూడా మనం ఇందులో వేసుకొని బాగా అయితే కలుపుకుందాము. ఇప్పుడు చికెన్ని ఆనియన్స్తో బాగా కలుపుతూ కొద్దిసేపు మనం పట్టించిన పెరుగు, పసుపు, కారం తర్వాత ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాం కదండి. సో బాగా పట్టేలా వేయించుకోవాలి. చికెన్ ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇంకా మనం మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్ నుంచి వచ్చే జ్యూస్తోనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చికెన్ సగం వరకు ఉడికిన తర్వాత మనకు బిర్యానీకి కావాల్సిన పుదీనా, కొత్తిమీర పేస్ట్ అయితే చేసుకున్నాం కదండి. పుదీనా, కొత్తిమీర, మెంతికూర ఇది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట మసాలా దినుసులతో పాటు. సో ఇది పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, అదైతే ఆ పేస్ట్ అయితే వేసుకుని అయితే బాగా కలుపుకుంటున్నానండి. ఆల్రెడీ సగము చికెన్ ఉడికిపోయింది కాబట్టి మనకంతా బాయిల్ అవ్వాల్సిన పని ఉండదు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న స్పెషల్ మసాలా పౌడర్ని ఇందులో వేసుకుంటున్నాను. దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మరీ ముందుగా వేస్తే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మసాలాతో పాటు వేసుకుంటే చికెన్ బాగా మగ్గేలా కలుపుకుంటున్నాను. అప్పుడే మనకి టేస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. బాగా కలుపుకొని ఇంక నేనైతే మూత పెట్టుకుంటాను. ఇది ఉడికేలోపు షేర్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. దీనికి కాంబినేషన్గా షేర్వా అయితే చాలా బాగుంటుందండి. ముందుగా 2 స్పూన్లు నేను గసగసాలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మీ ఇంట్లో కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పౌడర్ అయితే వేసుకోండి. ఇంకా అది బాగా పేస్ట్ చేసేసుకుని అయితే పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకుని, జీలకర్ర వేసుకుని, పచ్చిమిర్చి వేసుకుని కొంచెము ఆనియన్స్ కూడా వేసుకుందాము. నేనైతే ఇక్కడ ఎక్కువ ఆనియన్స్ వేసాను, ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి ఎక్కువైతే ఆనియన్స్ వేసాను. మీరు తక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా ఫ్రై చేసుకుందామండి. ఈ షేర్వా అనేది చాలా ఈజీ అండి. ఆనియన్స్ అది మగ్గడానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కూడా పెరుగు వేసుకుంటే మనకి కొంచెం టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది, మంచి గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగా గసగసాలు తర్వాత కొబ్బరి పౌడర్తో పాటు మనం పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసేసుకోండి. బాగా కలుపుకోండి. ఉప్పు అది బాగా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దాము. పసుపు కూడా సరిపడిగా వేసుకుని చక్కగా మనం ఇందాక మసాలా పౌడర్ తీసాను కదండి,
బిర్యానీకి. సో అదైతే ఒక టేబుల్ స్పూన్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను ఈ షేర్వా గురించి. సో అదైతే యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోండి. మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలన్నా కూడా వాటర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చిక్కగా ఉంటే షేర్వా అనేది బాగోదు కాబట్టి మనం కొంచెం వాటర్ కలుపుకొని చక్కగా ఉడికించుకుని అయితే మనం ఇంకా పక్కన పెట్టుకుందాము. చికెన్లో మసాలా అంతా బాగా కలిసిపోయి చికెన్ చక్కగా మగ్గిన తర్వాత మనకి చికెన్ నుంచి వచ్చే నీరు ఆవిరైపోయి మసాలా నుంచి ఆయిల్ పైకి కనిపిస్తుంది కదండి, అదే మనకి సరైన కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు. నేను ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇందాక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనము 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే మనము యాడ్ చేసుకోవాలి. బిర్యానీ కన్సిస్టెన్సీ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది రైస్ అంతా కూడా మనకి. సో ఇదే ట్రిక్ అయితే ఫాలో అయిపోండి మీరంతా కూడా. ఇప్పుడైతే కరెక్ట్గా వాటర్ వేసుకున్నాం కదండి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి మసాలా అది పట్టేలాగా. ఎసరు కాగే ముందు నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సో నాకు అదే అవైలబిలిటీ ఉంది కాబట్టి అదే వేస్తున్నాను. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అంతా కూడా నేను ఇక్కడ చేసుకుంటున్నాను. చూసారా, ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేసింది, పైకి వచ్చేసింది. సో ఇప్పుడైతే మనము ఎసరైతే కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న అరగంట పాటు ఈ చిట్టు ముత్యాల రైస్ అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను, ఎసరులో అయితే వేసుకుంటున్నాను. ఈ దొన్ని బిర్యానీకి చిట్టు ముత్యాల బియ్యం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బియ్యంతోనే చేస్తే దొన్ని బిర్యానీకి మంచి టెక్స్చర్, మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర చిట్టు ముత్యాల బియ్యం లేకపోతే చిన్న గింజల సోనా మైసూర్ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంతో పాటు అయినా మనం చేసుకోవచ్చు అనమాట రైస్. సో ఇలా బాగా కలుపుకోండి. మసాలా కూడా పట్టాలి కదా రైస్కి. సో ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంకా ఒక 20% ఆల్రెడీ ఇప్పుడు దమ్మేస్తాం కదా, అక్కడ ఉడికిపోతుంది. లాస్ట్లో ఒక నిమ్మబద్ద తీసుకుని బాగా పిండుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. లాస్ట్లోనే పిండాలన్నమాట. ఇప్పుడైతే మనము బాగా కలుపుకొని ఇంకా అదిగోండి ఉడికిపోతుంది కదా, ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత పైన ఒక బరువైన వస్తువు పెట్టుకుందాము, ఆవిరి పైకి రాకుండా బరువైన వస్తువు పెట్టుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ. చూసారా ఎంత బాగుందో, ఎంత యమ్మీగా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎవరికి సర్వ్ చేస్తున్నానో తెలుసా? కార్తీక్ సర్వ్ చేస్తున్నాను. కార్తీక్కి చాలా ఇష్టం అనమాట ఈ ఫుడ్ అంటే. కార్తీక్ కూడా పంచి కట్టుకుని చక్కగా రెడీ అయ్యాడు. ఇది బెంగళూరు స్టైల్, కర్ణాటక స్టైల్ అండి. చాలా బాగుంటుంది. షేర్వా కూడా చేసుకున్నాం కదా, సో ఇది అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో కార్తీక్ తినేసి చెప్తాడు. సో ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తున్నాడు. దొన్ని బిర్యానీ అంటే చాలా ఇష్టం కార్తీక్కి, ఎందుకంటే ఇక్కడే కర్ణాటకలో ఉంటాడు కదా, అలవాటు అయిపోయింది తినికి. తన కోసమే స్పెషల్గా చేశాను అనమాట ఈరోజు. సో టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అవునా? ఇంకా టేస్ట్ ఎంత బాగుంటుందో. బాగుందా? సూపర్, ఫంటాస్టిక్. గ్రేవీ చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశాను నేను నీకోసం. చాలా చాలా బాగుంది గ్రేవీ. ఇలా ఆకులో తింటే చక్కగా ట్రెడిషనల్గా ఉంది కదా అని చెప్పేసి తను కూడా పాపం లుంగి కట్టుకుని వచ్చాడు. చాలా బాగుందంట. చాలా చాలా బాగుంది. షేర్వా కూడా బాగా నచ్చిందంట. పీస్ చాలా బాగా బాయిల్ అయింది. బాయిల్ అయిందా? టెండర్గా ఉంది. ఓకే. దొన్న బిర్యానీ అనగానే ఎలా చేస్తుందో అనుకున్నాను, ఓకే, కానీ నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. ఎస్పెషల్లీ పీసెస్ చాలా బాగా బాయిల్ అయినాయి. ఓకే, చాలా చాలా బాగుంది. గ్రేవీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ బేబీ. థ్యాంక్ యూ. నువ్వు హ్యాపీ? ఐఎమ్ హ్యాపీ. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో దొన్న బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. రెసిపీ డిస్క్రిప్షన్లో పెడతాం, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. బాగుంది, పీసులు బాగా వచ్చినాయి మంచిగా.
సో కార్తీక్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా తృప్తిగా తిన్నారు. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో కర్ణాటక స్పెషల్ అనమాట. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి దొన్నె బిర్యానీ. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా చూపించాను కదా. సో నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.